హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ. సో తమ్నేల్ చూసి వచ్చుంటారు చాలా మంది. ఏపీ అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఇచ్చిన 75 మార్క్స్ సిలబస్, అంటే దట్ ఈస్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఏదైతే ఇచ్చారో దాంట్లో 75 మార్క్స్ సాధ్యమేనా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉందని చూసి వచ్చుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే ఎకానమీ అనేది చాలా అంటే చాలా టఫ్గా మారుతుంది. అండ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ కూడా స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో అది చదువుతున్నారు, బట్ ద కరెంట్ పార్ట్కి లింక్ చేసుకొని చదవకపోవడం కానివ్వండి, రీసెంట్ బడ్జెట్ కానివ్వండి, ఎకనామిక్ సర్వే, సోషో ఎకనామిక్ అవుట్లుక్స్ ఇవన్నీ కూడా స్కిప్ చేయడము మేజర్ రీజన్ అవ్వచ్చు. లేదంటే ఒక బేసిక్ ఫౌండేషన్ ఏదైతే మిస్ చేసుకుంటున్నారో అది మిస్ అయితే కానీ మనకి ఇక్కడ ప్రాపర్ మార్క్స్ అనేది రావట్లేదు అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. సో రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూసుకున్నట్లయితే దాంట్లో ఎకానమీ మాత్రం గట్టికి ఇచ్చి పడేశారండి. ఓకేనా? అంటే ఆ, చెప్పాలి అనుకుంటే అది ఫ్యాకల్టీస్కి కూడా చాలా కష్టంగా మారే క్వశ్చన్స్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు. ఓకేనా? సేమ్ ఇంకా యూపీఎస్సి స్టాండర్డ్స్ కన్నా ఎక్కువే పేపర్ ఉండేలాగా డిజైన్ చేశారనమాట. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మనకి 75 మార్క్స్లో ఉన్న ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీలో 75 మార్క్స్ సాధ్యమా అంటే వి క్యాన్ ట్రై, బట్ 100% వస్తాయని గ్యారంటీ అయితే మనం ఇవ్వలేము అనమాట. ఎందుకంటే ఎకానమీ చాలా మందికి బాగా టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఒకటి. ఇంకోటి ఏంటి అంటే మిగతా సబ్జెక్ట్స్ అన్న స్టూడెంట్స్కి కొద్ది గొప్ప అటు ఇటు ఇంటర్లింకింగ్ చేసుకొని చదువుతుండే హ్యాబిట్ ఉంటుంది. బట్ ఎకానమీ వచ్చేసరికి అందరూ భయపడుతూ ఉంటారు, అరే ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలని. ఇప్పటికి కూడా ఎకానమీ అంటే ఫియర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆబ్వియస్లీ అందరూ కూడా స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేసుకొని ఉంటారు, లేదా మీ యొక్క ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఖచ్చితంగా చదవాల్సింది ఏంటి అంటే బడ్జెట్ ఒకటి. బడ్జెట్లో బోత్ ఇండియన్ బడ్జెట్ ఏదైతే ఉందో అది చదువుకోవాలి, అండ్ దాంతోపాటుగా మనకి ఏపీ బడ్జెట్ ఒకటి చదువుకోవాలి. సార్ మరి మీరు బడ్జెట్ చదవాలి అన్నారు, అది ఎలా చదవాలి అనేది మాకు తెలియదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కాబట్టి ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యువర్ వీడియో. సో ఖచ్చితంగా హెల్ప్ అయ్యే వీడియో అండి అది మీ అందరికీ కూడా. లెట్ మీ షేర్ మై స్క్రీన్ విత్ యూ. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఎస్ అండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బడ్జెట్ అంటే అసలు మాకు ఏం తెలియదు సార్, ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని అసలు బేసిక్ ఐడియా కూడా లేదు అనుకునే వాళ్ళకి మనం ఏం చేసామంటే ఏపీపీఎస్సి వాళ్ళకి మనం రీసెంట్గా ఒక వీడియో చేసాం అనమాట. రీసెంట్ అంటే రీసెంట్ కాదులేండి, ఒక 1 ఇయర్ అవుతుంది. ఆ, ఎందుకు ఆ వీడియో కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాం అంటే మాకేదో వ్యూస్ వస్తాయని కాదు, మీకు అసలు బడ్జెట్ ఎలా చదవాలి. ఏపీ స్టేట్ బడ్జెట్ ఇక్కడ ఉంది కదండి, ఏపీ స్టేట్ బడ్జెట్ బడ్జెట్ 2023-2024. ఇది ఒక 1 hour 54 minutes వీడియో అండి. గాయత్రి మేడం చాలా అంటే చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశారు. సో ఇది మీరు చదివితే మీకు అంటే మీరు అక్కడున్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోకండి, బట్ ఎలా చదవాలి బడ్జెట్ అనేది ఒక ఐడియా ఉంటే మీరు రీసెంట్ బడ్జెట్ చదువుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. సేమ్ అదే మ్యాటర్ ఉంటుంది, అదే కంటెంట్ ఉంటుంది, బట్ మనకి వాల్యూస్ మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు ఏపీ గురించి. ఓకేనా? అంటే ఏపీపీఎస్సిలో మనకి మెన్షన్ చేసిన 75 మార్క్స్ ఏపీ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏ వెబ్సైట్స్ విజిట్ చేయాలి, మీరు అంటే మీకు ఒక మంచి మార్క్స్ రావాలి అనుకుంటే ఏం చేయాలి అంటే మేడం అంటే మనకి మన దాంట్లో ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ గాయత్రి మేడం డీల్ చేస్తున్నారు 75 మార్క్స్ పేపర్. సో చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఫ్రమ్ ద స్క్రాచ్ చెప్తారనమాట మేడము. సో ఈ వీడియో చూడండి ఫస్ట్. ఓకేనా? ఒక 33 minutes ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైంని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు అసలు ఎలా చదవాలి, ఎకానమీ సబ్జెక్ట్స్ ఎలా ఇంటర్లింకింగ్ చేసుకుంటూ చదవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ 2 వీడియోలు చూడండి. చూస్తే మీకు స్టాటిక్ పార్ట్ చదివిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, బడ్జెట్ ఎలా చదువుకోవాలి అనే ఒక ధైర్యం వస్తుంది. ఓకేనా? దాని తర్వాత మీరు వెళ్ళే స్ట్రాటజీ కరెక్టేనా, మీరు ఇంటర్లింకింగ్ చేసుకుంటూ చదువుతున్నారు లేదా సబ్జెక్ట్ అనేది ఇంకొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ మనకి ఎలక్షన్స్ కారణంగా ఎకనామిక్ సర్వే అనేది రిలీజ్ చేయలేదండి. సో ఎకనామిక్ సర్వే కూడా మనకి యూజువల్లీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుంటాము, బట్ ఈసారి రిలీజ్ చేయలేదు కాబట్టి అది ప్రజెంట్ అలా పక్కన పెట్టేసేయండి. తర్వాత సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనం కంపల్సరీగా చదువుకోవాలి. ఇంకా రీసెంట్గా రాలేదు కాబట్టి మీకు రీసెంట్ అంటే లాస్ట్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అదైతే కంపల్సరీ చదువుకోండి. దాంతో పాటుగా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం. సో యూజువల్లీ చాలా మంది అదర్ స్టూడెంట్స్ అయితే స్కిప్ చేస్తున్నారు, బట్ మనము మన క్లాసెస్లో అయితే కవర్ చేస్తున్నామండి. గాయత్రి మేడం సబ్జెక్టుతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ చెప్పి ఆ టాపిక్ రిలేటెడ్గా
యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఇప్పుడు మీరు దీని నుంచి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మన క్లాసెస్లో మేడం చాలా డీటెయిల్గా చెప్తున్నారు కాబట్టి అక్కడ ఆల్రెడీ మన స్టూడెంట్స్కి అయితే అక్కడ హెల్ప్ అవుతుంది ఆబ్వియస్లీ. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ అండ్ బ్యాంకింగ్ అనే టాపిక్ ఉంటే, అంటే మనీ అండ్ బ్యాంకింగ్ టాపిక్ ఇచ్చారు కదండి, దాంట్లో మనకి మనీ సప్లై అనే టాపిక్ ఇచ్చారు అనుకోండి, దానికోసం మనము ఆర్బీఐ వెబ్సైట్ విజిట్ చేయాలి. రెపో రేట్ ఏంటి, రివర్స్ రెపో రేట్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎలా తెలుస్తాయి అంటే ఐదర్ మీరు ఒక యూపీఎస్సీ ఫ్రెండ్ ఎవరిని ఉంటే వాళ్ళని కనుక్కోండి, లేదనుకుంటే మనం సజెస్ట్ చేసిన వీడియోస్ చూడండి. లేదు, ఇఫ్ యూ హ్యావ్ టైం, మాకు అసలు ఎకానమీ అంటే అసలు ఎటువంటి ఐడియా లేదు అనుకునే వాళ్ళకి ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ ఆర్ ఎకానమీ కోర్స్ అండి బై గాయత్రి మేడం. సో చాలా అంటే చాలా బాగా ఫ్రమ్ ద స్క్రాచ్ చెప్తారు. నేను చెప్పాను కదా, తమ్నేల్లో ఓపెన్ ఛాలెంజ్ ఉంది కదండి, ఇప్పుడు మన స్టూడెంట్స్కి అండ్ అదర్ స్టూడెంట్స్కి నేను ఒక డిఫరెన్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్ పేపర్లో రేపు ఒక 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 50 మార్క్స్ అందరికీ వచ్చినాయి అనుకోండి, లేదా ఒక 40 మార్క్స్ అందరికీ వచ్చినాయి అంటే మన స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా 60 మార్క్స్ వస్తాయి. అంటే మీకు 40 వస్తే మన స్టూడెంట్స్కి 60 మార్క్స్ వస్తాయి. ఎందుకు అంటే మనం ఇచ్చే క్వాలిటీ యూపీఎస్సి క్వాలిటీ ఇస్తున్నామండి. ఇది నేనేదో మాటల్లో చెప్పేది కాదు, మీరు వచ్చి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. దేర్ ఈజ్ అ రీఫండ్ పాలసీ ఆఫ్ 10 days రీఫండ్ పాలసీ అనేది నేను ఇప్పుడే మీ ముందు అనౌన్స్ చేస్తున్నాను. మీరు ఒకవేళ 10 రోజులు ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ఏపీ ఎకానమీ క్లాసెస్ విని నాకు నచ్చలేదు అనుకుంటే దేర్ ఈజ్ ఎ రీఫండ్ పాలసీ ఆఫ్ 100%. ఓకేనా? సో ఇక్కడ మీకు పోయేదేం లేదు కదండి, రండి, మీకు 100కి 100% ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. స్టేట్లో మీరు ఎక్కడైనా ఎంత తోపుల దగ్గరైనా మీరు ఎకానమీ క్లాసెస్ వినండి, మన క్లాసెస్ వినండి. అదర్ స్టూడెంట్స్కి అండ్ మన స్టూడెంట్స్కి ఖచ్చితంగా మార్క్స్ అనేది మన వాళ్ళ ఎడ్జ్లో ఉంటారు అనమాట. అంటే ఖచ్చితంగా అదర్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే టాప్లోనే ఉంటారు. బికాస్ ప్రతి టాపిక్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్, అంటే మీకు బేసిక్స్ కూడా రావు, చిన్నపిల్లలకి మనము కలిపి నీట్గా మెత్తగా కలిపి ముద్దలు పెడతాం కదండి, అట్లా గాయత్రి మేడం మన స్టూడెంట్స్కి చాలా డీటెయిల్గా క్లాసెస్ అనేది చెప్తున్నారు. మీరు రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. సార్ మేము కొన్ని డెమో వీడియోస్ చూడాలనుకుంటున్నామంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ కోర్సులోకి వెళ్ళండి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ ఉంది కదండి, కంటెంట్లోకి వెళ్ళండి. ఆల్రెడీ 70 వీడియోస్ అనేది మనకు కంప్లీట్ అయినాయి మన క్లాసెస్. సో ఒక 5 క్లాసెస్ చూడండి, మీకోసం ఇంకో క్లాస్ కూడా అన్లాక్ చేస్తున్నాను. సో 5 క్లాసెస్ చూడండి. మీరు చూసిన తర్వాత డైరెక్ట్గా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇవన్నీ కూడా కవర్ అవ్వాలి, బడ్జెట్ కానివ్వండి, ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, అండ్ దీంతో పాటుగా మనము కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చెప్తున్నాము. ఒకవేళ స్టూడెంట్స్ ఓన్గా ప్రిపేర్ అవుతాము అని అనుకునే వాళ్ళు ఉంటే విజన్ ఐఎస్ PT 365 రిఫర్ చేయండి. మన క్లాస్లో ఎలాగో కరెంట్ అఫైర్స్ లింక్ చేసి ఇంకా ఏదైనా మిస్ అయింది అనుకుంటే మనము విజన్ ఐఎస్ వల్ల PT 365 కూడా కంపల్సరీగా 100% కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక కంప్లీట్ ప్యాకేజ్ అండి మీకు డైరెక్ట్ మన అకాడమీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టీచ్ చేసేది కూడా గాయత్రి మేడం ఆల్రెడీ యూపీఎస్సీ అకాడమీస్లో టీచ్ చేస్తున్నారు. మన యూపీఎస్సీ స్టూడెంట్స్కి కూడా మేడమే ఎకానమీ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరినైనా అడగచ్చు. ఓపెన్ ఛాలెంజ్ మన అకాడమీకి వచ్చే ముందు మన స్టూడెంట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్ సర్కిల్లో కనుక్కోండి, గాయత్రి మేడం ఎలా చెప్తారని. కనుక్కున్న తర్వాత యూ కెన్ జాయిన్. ఓకేనా? బట్ వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్ బికాస్ వీ హ్యావ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మాకు కావాల్సిన స్టూడెంట్స్ అయితే వచ్చారు అండ్ వీఆర్ ట్రైనింగ్ దెమ్ వెల్. సో వీళ్ళ నుంచే మేము కూడా మ్యాక్సిమం అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మ్యాక్సిమం ర్యాంక్స్ కూడా వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వి విష్ విల్ గెట్ ఎ పాజిటివ్ రిజల్ట్ ఆఫ్టర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.